తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నేతాజీ నాగర్గుల్ మోహర్ పార్క్ శేర్లింగంపల్లిలోని నూతన కమిటీ ఎన్నిక. తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ అధ్యక్షతన ఆధ్వర్యంలోని జరిగిన సమావేశంలో నేతాజీ నగర్ గుల్మోహర్ శేర్లింగంపల్లి నూతన కమిటీని డిక్లేర్ చేయడం జరిగింది. ఈ సమావేశంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ పాల్గొని కమిటీ నిర్మాణంలో బేరి రామచంద్ర యాదవ్ ని సహాయపడ్డారు. నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గ సభ్యులను రామచంద్ర యాదవ్ డిక్లేర్ చేశారు. నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షులుగా ఈ యాదవ్గిరిని ఎన్నుకోవడం జరిగిందని ఉపాధ్యక్షులుగా బి సైదులను ఎన్నుకోవడం జరిగిందని, రెండవ ఉపాధ్యక్షులుగా సత్యనారాయణని ఎన్నుకోవడం జరిగింది. ప్రధాన కార్యదర్శిగా నరేందర్ని ఎన్నుకోవడం జరిగింది. ఆర్గనైజింగ్ సెక్రటరీ సంయుక్త కార్యదర్శిగా డి రమేష్ ను ఎన్నుకోవడం జరిగింది. ఉప కార్యదర్శిగా ఎన్ నరసింహను ఎన్నుకోవడం జరిగింది. కోశాధికారిగా జి లింగయ్యని ఎన్నుకొని డిక్లేర్ చేయడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ కమిటీ మెంబర్స్ గా టి సాయి కుమార్, వి వెంకన్న, శివాజీ ని ఎన్నుకోవడం జరిగింది. ఇంకొంతమందిని తర్వాత ఎన్నుకోవటానికి నిర్ణయం జరిగింది. అయితే ఈ కమిటీని డిక్లేర్ చేయడం జరిగింది. బేరి రామచంద్ర యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రామచందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలను గ్రామీణ స్థాయి నుండి మండల, మున్సిపల్, జిల్లా, రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ వరకు సుమారుగా 33,000 సంఘాలను ఏర్పాటు చేద్దామని, బీసీ మహాసభను బలోపేతం చేసి అధికారమే అంతిమ లక్ష్యంగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. సంఘ నియమాలను, నిబంధనలను కట్టుబడి సభ్యులు, ఆఫీస్ బేరర్స్ మరియు అభిమానులు కాలనీ అభివృద్ధికి అదే రకంగా ఐకమత్యంతో సంఘటిత సమన్వయంతో కలిసిమెలిసి ఉండి జిల్లా, రాష్ట్ర కమిటీలకు పనిచేయాలని బేరి రామచంద్ర యాదవ్ మన బీసీలు గ్రామీణ స్థాయి నుండి వార్డు మెంబర్గా, సర్పంచ్గా, ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా, మున్సిపల్ కౌన్సిలర్, చైర్పర్సన్లు మరియు మున్సిపల్ కార్పొరేషన్ అన్నిటిలోనూ జీహెచ్ఎంసీలో కూడా మన బీసీ ఐక్య వేదికను విస్తరించి రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే స్థానాలు అధికంగా గెలిచి బీసీ ముఖ్యమంత్రిని చేయటమే ఏకైక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. ఈ ఉద్యమంలో గ్రామీణ స్థాయి నుండి హైదరాబాద్ క్యాపిటల్ వరకు ప్రతి ఒక్క బీసీ కలిసి వచ్చి సమన్వయంతో, ఐకమత్యంతో పోరాటం చేస్తూ సామాజిక న్యాయం, రాజకీయ న్యాయం, ఉపాధి అన్ని రంగాల్లో బీసీలకు న్యాయం జరిగే విధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ కల్పించాలని, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ మరియు జనగణన చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోరటం జరిగింది. బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ ఈ సమావేశంలో పాల్గొని తమ సందేశంలోని సభ్యులందరినీ కూడా సంఘ నియమాలను, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను పాటిస్తూ అభివృద్ధి లక్ష్యంగా బీసీలకు న్యాయం జరిగే విధంగా పనిచేయాలని కోరటం జరిగింది. సామాజిక న్యాయం, అందరికీ విద్య, వైద్యం మరియు ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని కోరటం జరిగింది. అటు పిమ్మట మొదటగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు, ఆఫీస్ బేరర్స్, ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ కమిటీ మెంబర్స్ తో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. రామచంద్ర యాదవ్ బీసీ కండువాలతో నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీ కార్యవర్గ సభ్యులకు సన్మానించడం జరిగింది. ఆ తరువాత హాజరైన సభ్యులందరికీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కార్యవర్గ సభ్యులు, ఆఫీస్ బేరర్స్ కూడా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. బీసీ ఐక్య వేదిక నియమ నిబంధనలను కట్టుబడి ఉండి పనిచేస్తామని సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరూ పేర్కొనడం జరిగింది. ఉపాధ్యక్షులు సైదులు వందన సమర్పణతోటి సమావేశం ముగిసింది. కార్యనిర్వహణ, ఆఫీస్ బేరర్స్, ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ కమిటీని ఎన్నుకునే క్రమంలో సమావేశానికి బేరి రామచంద్ర యాదవ్ తో పాటు బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, కాలనీ సభ్యులు సుమారుగా 30 మంది యాదగిరి సైదులు, రమేష్, శివాజీ, టి సాయి కుమార్, వెంకన్న, నరేందర్ గౌడ్, నోముల శ్రీకాంత్ గౌడ్, సుధాకర్, మహేష్, సత్యం, సాయి, సత్యనారాయణ పాల్గొని సమావేశాన్ని జయప్రదం చేశారు. ఈ సంఘానికి సేవ చేస్తామని ప్రమాణం చేస్తున్నాము. బీసీ సంఘమే అభివృద్ధి మా ధ్యేయం. బీసీ సంఘానికి సభ్యునిగా కట్టుబడి ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. బీసీ జిల్లా, రాష్ట్ర సంఘాలకు సహకరిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నాతో పాటు కుటుంబం, కాలనీ, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. దేశ, రాష్ట్ర సమగ్ర కాపాడుతానని
సమగ్రత కోసం సేవ చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. మీకు అందరి సపోర్ట్ల ద్వారా ఈరోజు మన పెద్దలు సాయన ముద్రాజ్ గారి ఆధ్వర్యంలో మరి బీసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు మన నేతాజీ నగర్ బీసీ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అధ్యక్షులుగా మన యాదగిరి యాదవ్ గారు, మరి ఉపాధ్యక్షులుగా గొంగూరు సైదుల్ గారు, మరి ఇంకా కార్యవర్గ సభ్యులందరి అలా ఎన్నుకోవడం జరిగింది. ప్రధాన కార్యదర్శిగా నరేందర్ గౌడ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. వారందరూ కూడా ఈ యొక్క బీసీ ఐక్యత కోసం కృషి చేయాలని, ప్రతి నెల ఖచ్చితంగా ఒక సమావేశం పెట్టుకోవాలి. ఈ నూతన కార్యవర్గం నెక్స్ట్ వచ్చే ఏదైతే మీకు హాలిడేస్ ఉంటుందో ఆ రోజు మనందరి నుంచి సమావేశం పెట్టుకోవాలి. ఇంకెక్కువ బీసీలను గ్యాదర్ చేసుకోవాలి. బీసీల ఐక్యత కోసం ఆదేశ పనిచేయాలని చెప్పి కోరుతూ మరి ఈరోజు నూతన కమిటీ కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై బీసీ.